నమస్తే, వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్స్. మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము పర్సనల్ లోన్స్ గురించి. అసలు పర్సనల్ లోన్స్ అనేది ఎవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత వడ్డీ పడుతుంది, ఎంత ప్రాసెసింగ్ ఛార్జెస్ పడతాయి, అండ్ ఎన్ని డేస్ పడుతుంది, అండ్ ఫైనల్లీ ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి అన్ని వివరాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు పర్సనల్ లోన్స్ అనేది ఎవరికి ఇస్తారు? పర్సనల్ లోన్స్ అనేది జనరల్గా ఎంప్లాయీస్కి ఇచ్చేదాన్ని పర్సనల్ లోన్స్ అంటాము. లైక్ ఎనీ శాలరీడ్ ఎంప్లాయీ, దట్ మైట్ బి ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్కి ఎవరికైతే 20,000 అబోవ్ శాలరీ బ్యాంకులో క్రియేట్ అవుతూ ఉందో వాళ్ళందరికీ మనం పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ అంటే నెట్ శాలరీ, గ్రాస్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 22,000 ఉందనుకోండి, ఆ 2,000 కట్ అయిన తర్వాత 20,000 వస్తుంటుంది కదా, అలా నెట్ శాలరీ ఏదైతే అకౌంట్లో క్రియేట్ అవుతుందో అది 20,000 అబోవ్ అకౌంట్లో క్రియేట్ అయితే మనం ఈజీగా పర్సనల్ లోన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యూజువల్గా చాలా వరకు బ్యాంక్స్ ఏంటి 30,000 అబోవ్ శాలరీ ఉంటేనే ఇస్తాము అంటారు. బట్ 20,000 శాలరీ 30,000 శాలరీ మధ్యలో ఉన్న కొన్ని ఎన్బిఎఫ్సిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల 20,000 అండ్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎంత వడ్డీ పడుతుంది? ఇంట్రెస్ట్ రేట్ అనేది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ అండ్ బేస్డ్ ఆన్ లోన్ అమౌంట్. మీరు తీసుకోబోయే లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. హయ్యర్ లోన్ అమౌంట్, లో ఇంట్రెస్ట్ రేట్ ఈ బేస్ మీద ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అబోవ్, 15 lakhs అబోవ్, 20 lakhs అబోవ్ లోన్ అమౌంట్ తీసుకున్నారనుకోండి, చాలా తక్కువ వడ్డీ రేట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది బేసిక్గా 10.25% నుంచి స్టార్ట్ మొదలైతే 22% వరకు కూడా అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్స్ కాబట్టి 22% వరకు కూడా 25% వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ఎన్బిఎఫ్సిలలో, కొన్ని బ్యాంక్స్లో. అదే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ చూసుకుంటే 99% వాళ్ళ శాలరీ అకౌంట్ ఉంటేనే పర్సనల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది 90% ఆఫ్ ది బ్యాంక్స్. బట్ వాళ్ళ శాలరీ అకౌంట్ లేకపోయినా కొన్ని బ్యాంక్స్ ఇచ్చేవి ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.5, 11% స్కీమ్ బేస్ చేసుకొని, అంటే సిబిల్ స్కోర్ ఇంత ఉండాలి, వాళ్ళది ఏదైతే పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ బేస్ చేసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేషనల్ బ్యాంక్లో డిపెండ్ అవుతుంది. అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంత ఉంటాయి? ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని, మేము ప్రీవియస్గా చెప్పిన విధంగా ఎక్కువ లోన్ అమౌంట్ తీసుకొని ప్రొఫైల్ ఎక్కువ, అంటే మీన్ హై శాలరీ ఉంది అనుకోండి, కంపెనీ మీరు వర్క్ చేస్తున్న కంపెనీ అనేది మంచి కంపెనీ ఉంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. సో మధ్యలో ఒక చిన్న విషయం ఏంటంటే, కంపెనీ అన్నాను చూడండి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీని బేస్ చేసుకొని, అంటే ప్రతి బ్యాంకు ఒక కంపెనీ కేటగిరీ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. 40,000 నుంచి 50,000 కంపెనీస్ ఆ కంపెనీ కేటగిరీ లిస్ట్లో ఉంటాయి. ఒకవేళ ఆ కంపెనీ కేటగిరీ లిస్ట్లో ఉంటే మల్టిప్లైర్ ఒక తీరుగా ఉంటుంది, శాలరీ ఇంటూ ఇచ్చే లోన్ అమౌంట్. అండ్ కంపెనీ కేటగిరీ లిస్ట్లో లేకపోతే మల్టిప్లైర్ ఇచ్చే విధానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కేటగిరీ లిస్ట్లో ఉంది అనుకుందాం, అలాంటప్పుడు శాలరీ ఇంటూ 20 times, 25 times, అప్ టు 30 times వరకు కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ కంపెనీ కేటగిరీ లిస్ట్లో లేదనుకోండి, లేని సినారియోలో శాలరీ ఇంటూ 10 times, 15 times, మ్యాక్స్ అప్ టు 20 times. అంటే మీ కంపెనీ యొక్క స్టెబిలిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేసి, అది ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, ప్రొప్రైటర్షిప్ కావచ్చు, పార్ట్నర్షిప్ కంపెనీ కావచ్చు, అది ఇండియాలో ఇన్కార్పొరేషన్ అయ్యి ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి మినిమం 3+ years అయిందనుకోండి, ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మల్టిప్లైర్ అనేది కూడా ఆ కంపెనీ కేటగిరీ ఏలో ఉందా, కేటగిరీ బిలో ఉందా, కేటగిరీ సిలో ఉందా, లేదంటే ఓపెన్ మార్కెట్, అంటే నాన్ లిస్టెడ్ కంపెనీస్ అన్నిటిని ఓపెన్ మార్కెట్ కేటగిరీ కంపెనీస్ అంటాం. సో ఆ ఓపెన్ మార్కెట్ కేటగిరీ కంపెనీస్కి అయితేనేమో 10 to 20 times హైయెస్ట్ లోన్ అమౌంట్ ఇస్తారు. మంచి కేటగిరీ లిస్ట్లో ఉన్న కంపెనీస్కి అయితేనేమో 20 to 30 times వరకు కూడా లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ కంప్లీట్లీ టెన్యూర్ని బేస్ చేసుకోండి. మీరు తక్కువ టెన్యూర్కి వెళ్తే మల్టిప్లైర్ తక్కువ వస్తుంది, ఎక్కువ టెన్యూర్కి వెళ్తే మల్టిప్లైర్ ఎక్కువ వస్తుంది. సో మల్టిప్లైర్ ఎక్కువ వచ్చినప్పుడు లోన్ అమౌంట్ ఆబ్వియస్లీ ఎక్కువ వస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పర్సనల్ లోన్లో ఇంతకుముందు ప్రీవియస్గా ఓల్డెన్ డేస్లో ఉన్న విధంగా మినిమం 20 lakhs ఇస్తాము, 30 lakhs ఇస్తాము, 50 lakhs ఇస్తాం, ఈ విధమైన లిమిట్స్ ఏం లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుందాం, మీ శాలరీ 22 lakhs per month నెట్ శాలరీ ఉందనుకోండి, స్ట్రైట్ అవే కంపెనీ కేటగిరీ లిస్ట్లో ఉంది, మంచి టాప్ లిస్టుల్లో ఉంది, అలాంటప్పుడు నేను చెప్పిన విధంగా హైయెస్ట్ 30 times ఇస్తారు. అంటే 2 lakhs into 30 times చేస్తే మీకు హైయెస్ట్గా లోన్ అమౌంట్ 60 lakhs వరకు కూడా వస్తుంది. అంటే 65 lakhs, 75 lakhs కూడా ఆ విధంగా లిమిట్ ఏం లేదు. ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో ఖచ్చితంగా మేము 20 lakhs హైయెస్ట్ లోన్ అమౌంట్ ఇస్తాము, 30 lakhs హైయెస్ట్ లోన్ అమౌంట్ ఇస్తాము, ఇలా పారామీటర్స్ ఉండేవి. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇలాంటిది ఏమీ లేదు. అండ్ నెక్స్ట్, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుంటాం? పర్సనల్ లోన్స్ అనేది ఎంప్లాయీస్కి ఇస్తాం. మనం ప్రీవియస్గా చెప్పినట్టుగా ఎంప్లాయీస్కి ఇచ్చేటప్పుడు
కొన్ని కంపెనీస్ 3 మంత్స్ పే స్లిప్స్, కొన్ని కంపెనీస్ 6 మంత్స్ పే స్లిప్స్ తీసుకుంటాయి. కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటే ఆర్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్. నేషనలైజ్ బ్యాంక్స్ అయితే 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాయి. ఇన్ కేస్ శాలరీ అకౌంట్ వాళ్ళ బ్యాంక్లో లేకపోతే, శాలరీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉన్నా పర్టికులర్ బ్యాంకులోకి మనం లోన్ వెళ్తున్నప్పుడు అసలు స్టేట్మెంటే అడగవు. దట్ ఈస్ సెకండరీ. అండ్ కేవైసీ డాక్యుమెంట్ విషయానికి వస్తే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్. ఆధార్ కార్డ్ పర్టికులర్గా ఎందుకు చెప్పినా అంటే కేవైసీ రూల్స్ ప్రకారం ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ ఆధార్ కార్డులో అడ్రస్ విలేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్ కలర్ ఫోటో, లాస్ట్ 2 ఇయర్స్ ఫామ్ 16, 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితేనేమో 2 ఇయర్స్ తీసుకుంటాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సి అయితేనేమో 1 ఇయర్ లేటెస్ట్ ఫామ్ 16 తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎన్ని డేస్ పడుతుంది? పర్సనల్ లోన్ అనేది యూజువల్గా టూ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి డిజిటల్ ప్రాసెస్, ఒకటి సెకండ్ మాన్యువల్ ప్రాసెస్. సో డిజిటల్ ప్రాసెస్లో అయితే మీ అడ్రస్ మ్యాచ్ అయ్యి మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ప్రీవియస్గా ఏదైనా క్రెడిట్ కార్డ్ కానీ లోన్ తీసుకున్నప్పుడు కానీ ఉన్న కంపెనీలోనే మీరు సేమ్ వర్క్ చేస్తూ ఉంటే సిస్టమ్ అప్రూవల్ వస్తుంది. అంటే సిస్టంలో ప్రీవియస్లో సిబిల్లో ఎంటర్ అయిన సేమ్ అడ్రస్, ప్రీవియస్ సిబిల్లో ఎంటర్ అయిన సేమ్ కంపెనీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా అప్రూవల్ ఇచ్చేస్తుంది. అలాంటి సినారియోలో 1 అవర్లో కూడా అప్రూవల్ వస్తుంది. బట్ మనం మాన్యువల్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ క్లారిటీ లేకపోతే మాన్యువల్ ప్రాసెస్లో కొంచెం డిలే అవ్వడం వల్ల మ్యాక్స్ అప్ టు ఎవరికైనా సరే ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్ అనేది 1 వర్కింగ్ డే నుంచి 5 వర్కింగ్ డేస్, హైయెస్ట్ 5 వర్కింగ్ డేస్లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ లోన్ అయిపోయిన తర్వాత సేల్ అగ్రిమెంట్ డిజిటల్ ప్రాసెస్లో అయితేనేమో ఎటువంటి చెక్స్ కానీ ఏమీ తీసుకోరు. ఇన్ కేస్ డిజిటల్ ప్రాసెస్లో అవ్వనప్పుడు కొన్ని బ్యాంక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి సినారియోని తీసుకుందాం. హెచ్డిఎఫ్సి సినారియోలో 50 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. బికాజ్ ఏజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి రిస్క్ రేషియో ఎక్కువ ఉందన్న ఇంటెన్షన్తోనే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఉంది. సో అలాంటి సినారియోలో మ్యాండేటరీగా మనం ఫిజికల్ అగ్రిమెంటే చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం 3 చెక్సా, 1 చెక్కా, 6 చెక్సా అనేది డిపెండ్స్ ఆన్ బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎంఎస్ లోన్స్.